ఎప్పుడైనా సమూహం లేదా ప్రాజెక్ట్ ఎవరూ ముందుకు రాకపోవడం కూలిపోతున్న దాన్ని చూశారా? ఈరోజు ఇశ్రాయేల్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని అన్వేషిస్తున్నాం. దేవుని ప్రజలు దైవిక నాయకత్వం లేకపోతే ఏమి జరుగుతుందో మనకు చూపిస్తుంది. ఈ సంఘటనలు నైతిక పతనం, హింస, సమస్యలను పరిష్కరించడానికి చేసిన తప్పుదోవ ప్రయత్నాలపై తీవ్రమైన చిత్రాన్ని అందిస్తాయి. ఈ కథ దేవుని మార్గాలను వదిలిపెట్టినప్పుడు వచ్చే పరిణామాలు మరియు నీతిమంతమైన నాయకత్వం అవసరమనే విషయాన్ని గంభీరంగా హెచ్చరిస్తుంది. ఈ రోజు మన ప్రధాన సందేశం ఇదే. దైవిక నాయకత్వం మరియు దేవుని వాక్యానికి అనుసరణ లేకుండా మంచి ఉద్దేశాలతో చేసిన చర్యలు కూడా విపరీతమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఈ కథ ఇశ్రాయేలు జనులు బెన్యామీను గోత్రంపై యుద్ధానికి ముందు దేవుని మార్గదర్శకత్వం కోరుతారు. వారు దేవుని ఆశయం కోరినప్పటికీ 2 యుద్ధాల్లో ఇశ్రాయేలీయులకు నష్టాలు కలుగుతాయి. 3వ ప్రయత్నంలో కన్నీరు పెట్టి ఉపవాసం చేసి బలును అర్పించి విజయం సాధిస్తారు. ఈ సంఘటనలు వారి దేవునితో సంబంధం, ఆయన సంకల్పం అర్థం చేసుకున్న విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. యుద్ధం తర్వాత పరిస్థితి భయంకరం మారుతుంది. బెన్యామీను గోత్రం పూర్తిగా నాశనమవుతుంది. 600 మంది పురుషులు మాత్రమే జీవిస్తారు. ఇశ్రాయేలీయుల ప్రతిస్పందన తీవ్ర హింస నుంచి తీవ్ర పశ్చాత్తాపం వరకు మారిపోతుంది. వారు ఏడుస్తూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఇశ్రాయేలుకు ఇలా ఎందుకు జరిగింది? ఇశ్రాయేలు నుండి గోత్రం ఎందుకు లేకుండా పోవాలి? న్యాయాధిపతులు ఈ సమస్యకు వారి పరిష్కారం దేవుని మార్గాల నుండి ఎంత దూరంగా వెళ్లిపోయారో చూపిస్తుంది. వారు బెన్యామీను గోత్రానికి భార్యలను సమకూర్చేందుకు యాబేష్ గిలియాదు ప్రజలను ఊచకోత కోసి షిలో యువతులను అపహరించడం సమర్థిస్తారు. బెన్యామీను గోత్రాన్ని కాపాడే ఉద్దేశంతో చేసిన ఈ చర్యలు మానవ జీవితం మరియు దేవుని ధర్మశాస్త్రాలను పట్టించుకోకపోవడం చూపిస్తున్నాయి. న్యాయాధిపతుల గ్రంథం ఒక భయానక వాక్యంతో ముగుస్తుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనులకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్లు ప్రవర్తించారు. న్యాయాధిపతులు 21 గంటల 25 నిమిషాలు. న్యాయాధిపతుల గ్రంథంలో పునరావృతమయ్యే ఈ వాక్యం ఇశ్రాయేలు సమస్య యొక్క మూలాన్ని వెల్లడిస్తుంది. దైవిక నాయకత్వం లేకపోవడం మరియు దేవుని అధికారాన్ని తిరస్కరించడం. ఈ కథ దేవుని ప్రజలకు నాయకత్వం ఎంత అవసరమో వెల్లడిస్తుంది. రాబోయే నిజమైన నాయకుడి అవసరాన్ని చూపిస్తుంది. ఎవరు రావాలని చెప్పబడిన ప్రజల ఆశగా ఉంటాడు. ఈ కథనం పాప స్వభావం మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని కీలకమైన సత్యాలను వెల్లడిస్తుంది. దేవుని మార్గాలను విస్మరించినప్పుడు హింస ఎంత త్వరగా పెరిగిపోతుందో చూస్తాము. ఒక భయంకరమైన నేరానికి ప్రతిస్పందనగా మొదలైంది, చివరికి గృహ యుద్ధం నరమేధానికి దారితీసింది. రెండవది, ఈ కథ అన్ని పరిణామాలు ఆలోచించకుండా ప్రమాణాలు చేయడం ఎంత ప్రమాదకరమో వెల్లడిస్తుంది. ఇశ్రాయేలీయుల ప్రమాణం తమ కుమార్తెలను బెన్యామీనీయులకు వివాహంగా ఇవ్వకూడదని చేసిన ప్రతిజ్ఞ అతిక్రమించేందుకు ప్రయత్నాల్లో మరింత భయంకరమైన పాపాలకు దారితీసింది. మూడవది, దేవుని ప్రమాణాలను మరిచిపోయినప్పుడు భయంకరమైన చర్యలను ఎంత సులభంగా న్యాయపరుచుకుంటారో మనం చూస్తాము. యాబేష్ గిలియాదు ప్రజలు మరియు షిలో యువతులపై ఇశ్రాయేలీయుల ప్రవర్తనను సాధారణ విషయంగా చూపించబడింది. వారి నైతిక భావజాలం ఎంత మందగించిపోయిందో తెలియజేస్తుంది. నాలుగవది, ఈ కథనం పాపం మరియు హింస యొక్క చక్రాకార స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. పాపం వల్ల ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రతి ప్రయత్నం మరింత పాపానికి, మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. రక్షణ అత్యవసరం స్పష్టంగా కనిపిస్తుంది. దైవిక నాయకత్వం కోసం ఆ రోజుల్లో ఇశ్రాయేల్కు రాజు లేకపోయెను అనే పదబంధం పునరావృతమవుతూ ప్రజలను దేవుని మార్గాలకు తిరిగి నడిపించే నాయకుడి అవసరాన్ని సూచిస్తుంది. దైవిక నాయకత్వం లేదా ఆధ్యాత్మిక నాయకత్వం లేకపోవడం వల్ల చర్చిలు, మంత్రిత్వాలు ఎదగడం లేదా కూలిపోవడం నేను చూశాను. దేవుని ప్రజల మధ్య దైవిక నాయకులు ఉండటం అత్యంత ముఖ్యమైనది. అలాగే మన చర్యలను ఎప్పుడూ దేవుని వాక్య ప్రమాణంతో కొలవడం అవసరం. ప్రత్యేకంగా సంక్షోభ సమయాల్లో
ఈ సత్యాలను మన జీవితాల్లో ఎలా వర్తింపజేసుకోవచ్చు? మన చర్చలు మరియు సమాజాల్లో దైవిక నాయకత్వ ప్రాముఖ్యత గుర్తించండి. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారిని మద్దతు ఇవ్వండి మరియు వారి కోసం ప్రార్థించండి. అలాగే భావోద్వేగపూరిత పరిస్థితుల్లో తొందరపడి ప్రమాణాలు చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ ముందుగా దేవుని జ్ఞానాన్ని కోరండి. తర్వాత మీ చర్యలు మరియు ఉద్దేశాలను దేవుని వాక్య ప్రమాణంతో తప్పకుండా పరిశీలించండి. దేవుని సత్యాన్ని మన దృష్టిలోంచి కోల్పోతే తప్పు చర్యలను సమర్థించుకోవడం సులభమవుతుంది. మరియు మీ సమాజంలో శాంతి స్థాపకుడిగా ఉండండి. ఒక తత్వాన్ని నిర్మించడానికి మరియు దేవుని మార్గంలో విభేదాలను పరిష్కరించడానికి మార్గాలను వెతకండి. చీకటి కాలాల్లో కూడా దేవుడు పనిచేస్తున్నాడని గుర్తుంచుకోండి. ఇశ్రాయేలు తప్పిదాలు చేసినప్పటికీ ఆయన బెన్యామీన్ వంశానికి ఒక శేషాన్ని కాపాడాడు. ఈ క్లిష్టమైన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఇశ్రాయేల్ను ఆ చీకటి కాలం నుంచి కాపాడిన దేవుడే నేడు మనతో ఉన్న దేవుడని గుర్తుంచుకుందాం. ఆయన మనలను చీకటిలో వెలుగుగా ఉండమని, సత్యం మరియు న్యాయానికి నిలబడమని, జ్ఞానం మరియు కరుణతో నాయకత్వం వహించమని పిలుస్తున్నాడు. బెన్యామీన్ వంశం నాశనమైన కథ దేవుని మార్గాలను వదిలేసినప్పుడు మనం ఎంతగా పడిపోవచ్చో గుర్తుచేసే బోధనగా. కానీ ఇది ఒక చర్యకు పిలుపు కూడా. మనకు ఉన్న ఏ ప్రభావ వలయమైనా అందులో మనం సరైన నాయకులుగా ఉండాలని మిమ్మల్ని సవాలు చేసే పిలుపు. ఇతరులను దేవుని సత్యం మరియు ఆయన ప్రేమ వైపు దారి చూపించే వారమవ్వాలి. పురాతన ఇశ్రాయేలు తరచుగా తమ స్వంత దృష్టిలో సరైనదని భావించినట్లుగా మన సమాజంలో కూడా మీరు నమ్మకంగా ఉండి సత్యం కోసం నిలబడతారని నేను ప్రార్థిస్తున్నాను.